శామ్స్ 1 and 2, శామ్స్ 1 and 2, కీర్తన 1, 2వ వాక్యము. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినది ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు కీర్తన శామ్స్ 1st చాప్టర్ బిగినింగ్ చాప్టర్లో ఒక ఆశీర్వాదం గురించి దేవుడు మాట్లాడుతున్నారు. 2వ వాక్యము 3వ వాక్యంలో మనం చూసాము ఒక ఆశీర్వాదం. ఏం ఆశీర్వాదం అంటే దివారాత్రి, చెప్పండి, దివారాత్రి ఏం చేయాలా? ఏం ధ్యానం చేయాలా? ఫ్యామిలీ గురించా, వర్క్ గురించా, పని గురించా? ఏం ధ్యానం చేయాలా? దేవుని వాక్యం, పవిత్ర గ్రంథం గురించి. ఫస్ట్ ధ్యానం లేదు, ఫస్ట్ ఆనందించి అంది ఉంది అక్కడ. కరెక్టా? ధ్యానం ఫస్ట్ ఉందా, ఆనందించేది ఉందా? అంటే ఫస్ట్ దేవుని వాక్యము విన్ననికి మనకి ఆనందం ఉండాలా. ఏముండాలా? ఎంతమందికి ఈ మార్నింగ్ సమయంలో వాక్యం విన్న నాకు ఆనందంగా ఉన్నారు? రియలీ? మళ్ళీ స్మైలే కాదు కదా, ఏ ఫేస్లు కూడా ఏమేమో ఒక వేదన, ఏమేమో ఒక థాట్స్. ఇల్లు గురించి, ఎగ్జామ్ వచ్చింది, చాలా పీపుల్ ఫీజు కట్టాలా. ఫ్యాక్ట్ కదా, రియల్ కదా? చాలా థింకింగ్ ఉంటుంది మనకి. అదే టెన్షన్లు లేదంటే అదే థాట్స్లు వచ్చి చర్చిలో ఏం చేస్తాం? మనము వస్తాం. తప్పు లేదు, మన శరీరంగా ఉన్నారు, ఇదన్నీ ఉంటుంది. బట్ ఒక్క సత్యం మనం నేర్చుకున్నాలా, అదేమంటే మనం ఎంత దుఃఖపడితే కూడా, మనం ఎంత వేదన పడితే కూడా, మత్తాయి సువార్తలో యేసయ్య చెప్పారు, మీరు చింత పడకూడదు. అంటే వరి, తెలుగులో ఏం చెప్తాము? వరి అయ్యా, వరి, బాధ, చింత పడకూడదు. ఎందుకంటే మీరు ఎంత చింత బాధ పడితే కూడా మీ శరీరంలో ఏం చేయడానికి సాధ్యం లేదు. ఒక్క అడి, ఒక్క ఫీట్ కూడా ఎక్స్ట్రా ఇంక్రీజ్ చేయడానికి సాధ్యం లేదు. మీరు ఎందుకు వేదన పడుతున్నారని యేసయ్య చెప్తున్నారు. సో ఎంతో ప్రాబ్లము ఈ లోకములో మన జీవితంలో ఉంటే కూడా దేవుని సన్నిధానములు మనం వస్తున్నప్పుడు మొదటి కార్యము మనకు ఒక ఆనందం ఉండాలి. ఏముండాలా? ఇప్పుడు మీరు భోజనం తింటారు, మీరు ఆనందంగా తింటే ఆ రుచిగా పోయి మీకు ఆరోగ్యం ఇస్తుంది, డాక్టర్ చెప్తారు. అదే భోజనము ఎంత హెల్త్ భోజనం ఉంటే కూడా మీ మనస్సు ఆనందం లేదంటే మీరు తినిన భోజనం మీకు ఏం ఆయట్లేదు, హెల్త్గా ఉండొద్దు. ఎందుకంటే మీ మనస్సు ఆనందం లేదంటే భోజనం కూడా మీకు ఆరోగ్యంగా ఉండట్లేదు. ఎందుకు చాలా జీవితంలో మనకు ఆరోగ్యము అనారోగ్యము అన్నికి కారణం ఏమంటే సమ్టైమ్ మనము హృదయంలో ఏముండట్లేదు, ఆనందం. అందుకే దేవుడు ఫస్ట్ మెథడ్ ఏం చెప్తారంటే, బైబిల్ మీరు వెతకాలా, చదువుకాలా, నేర్చుకున్నాలా, ఇదన్నీ చేయాలా అంటే ఫస్ట్ ఒక క్లారిటీకు మీరు రావాలా, ఒక నిర్ణయంకు రావాలా. ఏమంటే దేవుని వాక్యము ఆ సన్నిధానంలో వస్తున్నప్పుడు నేను ఆనందంగా ఉంటాను. హల్లెలూయా చెప్పండి అందరూ. ఎలాగ వినాలా, ఎలాగా రీడ్ చేయాలా, ఎలాగా మాట్లాడాలా? ఆనందం. ఈ ఆనందం మన హృదయం ఆనందంగా పెట్టుకోండి, సంతోషంగా పెట్టుకోండి. మనకు చదివితే ఆ భోజనం, వాక్యమైన భోజనం మనకి మంచి ఆత్మీక బలము ఇస్తుంది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. సంఘం ఎందుకు, బైబిల్ ఎందుకు, ఆరాధన ఎందుకు, పాట ఎందుకు, వాక్యం ఎందుకంటే ఒకే ఉద్దేశం. ఏమంటే మనము దేవుని వాక్యతోట హృదయంలో ఆనందం ఉండాలి, సంతోషం ఉండాలి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది దేవుని రాజ్యం ఏం లేదు, భోజనం లేదు, పానం లేదు. దేవుని రాజ్యం ఏంటంటే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్న ఆనందము. హల్లెలూయా చెప్పండి. ఒక వ్యక్తి హృదయంలో ఆనందం ఉంటే ఆయన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారని అర్థం. ఒక వ్యక్తి హృదయంలో ఆనందం లేదు, సమాధానం లేదంటే ఆయన హృదయంలో ఎవరు లేదు, మీరే
క్లారిటీగా విశ్వాసంగా ఉండాలా ఈ ఒక మాట. మీరు ఎంత ప్రేయర్ చేస్తే కూడా, ఎంత ఆరాధన చేస్తే కూడా మీ హృదయంలో ఆనందం లేదు, సమాధానం లేదు, మీరు ఎప్పుడు వేదన పడుతున్నారు, ఎప్పుడు బాధపడుతున్నారంటే మీరే అనుకునండి మీకు హోలీ స్పిరిట్ గాడ్ సంబంధం లేదు. ఒకవేళ ఎంతో ప్రాబ్లం ఉంది, ఎంతో డబ్బు కష్టం ఉంది, ఎంతో అనారోగ్యం ఉంది, ఇంత పరిస్థితులు కూడా మీరు ఆనందంగా ఉన్నారంటే హోలీ స్పిరిట్ గాడ్ సంబంధం మీకు ఉంది అని అర్థం. అల్లెలూయా చెప్పండి. ఎంతమంది ఆమేన్ చెప్తారు? ఎందుకంటే అల్టిమేట్లీ మీకు నాకు దేవుని చిత్తంలో నడిపించిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు నా కుర్చీ మీ కుర్చీ మనం థింక్ చేస్తే కూడా అది మనకు సక్సెసివ్నికి సాధ్యం లేదు. మనం ఎంత థింక్ చేస్తే కూడా నాకు ఇది కావాలా, రేపు డబ్బు కావాలా, రెంట్ కట్టాలా, మనకు అది కావాలని మనం ఎంత థింక్ చేస్తే కూడా పరలోకం నుంచి దేవుడు పర్మిషన్ ఇవ్వలేదంటే మనకు దొరుకుతుందా? అంటే ఆ పరలోకం నుంచి ఇస్తున్న దేవుడు గ్యారంటీగా నాకు అన్ని కార్యం చేస్తారని ఫస్ట్ ఒక గ్యారంటీ ఉండాలి. ఆ గ్యారంటీ ఏ ఒక వ్యక్తికి ఉందో ఆయనకి ఆనందం ఉంటుంది. హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా చేస్తారు, నాకు నడిపిస్తున్నారు, గ్యారంటీ ఉంటుంది. గ్యారంటీ ఉంటే ఆనందం వస్తుంది. ఆనందంగా మీరు చదివితే నేర్చుకుంటే మాత్రము మీకు ఆశీర్వాదం. హల్లెలూయా. ఇప్పుడు ఈ ఒక సామ్స్ ఫస్ట్ చాప్టర్ అందరికీ తెలుసు. నేను రీసెర్చ్ చేసినప్పుడు దేవుడా మీరు 150 బుక్స్ ఉంది, సామ్స్లో ఎంత ఉంది టోటల్? 150, 150 చాప్టర్ ఉంది. అన్ని చాప్టర్కు ఆరంభం మొదటి చాప్టర్లో మీకు ఆశీర్వాదం చెప్పారు. మళ్ళీ ఎందుకు ఆ ఆశీర్వాదం రెండవ వాక్యంలో మీరు పెట్టారు, ఎందుకు మీరు మొదటి వాక్యము పెట్టలేదు అని నాకు ఒక క్వశ్చన్ వచ్చింది హృదయంలో. కరెక్టా? ఇప్పుడు వచ్చి బ్రదర్ గాడ్ బ్లెస్ యూ బ్రదర్ అంటే అది ఒక బ్లెస్సింగ్. ఇప్పుడు ఒక వ్యక్తికి గాడ్ బ్లెస్ యూ బ్రదర్ అని ఫస్ట్ చెప్తే అది ఖుషి అవుతుంది. ఇప్పుడు గాడ్ బ్లెస్ యూ బ్రదర్ అని చెప్పనికి ముంచితమే వేరే ఒక కార్యం చెప్పి గాడ్ బ్లెస్ యూ అని చెప్తే ఎలాగా? అలాగే దేవుడు కూడా ఏం చేశారంటే దివారాత్రి దేవుని వాక్యము ఆనందించి ధ్యానించిన వ్యక్తి ధన్యుడి అని రెండవ వాక్యంలో చెప్పారు. మళ్ళీ ఎందుకు దేవుడా ఈ వాక్యము మీరు మొదటి వాక్యములో పెట్టలేదు అంటే అక్కడే ఒక మంచి సత్యము, ఒక క్రమము ఉంది. అదేమంటే మన దేవుడు ఒక పద్ధతి ఫాలో చేస్తారు, ఒక క్రమం ఫాలో చేస్తారు. అదేనంటే ప్రాక్టికల్. ఇదేమండి ప్రాక్టికల్. తెలుగులో ఏం చెప్తామయ్యా ప్రాక్టికల్కి? నో ఎగ్జాంపుల్. ప్రాక్టికల్గా ప్రయోగంనా? ప్రాక్టికల్. డైలీ లైఫ్లో ప్రాక్టికల్. ఎగ్జాంపుల్, మనం భోజనం చేయాలంటే హ్యాండ్ ఏం చేయాలా? వాష్ చేయాలి. అది ప్రాక్టికల్. కరెక్టా? ఇప్పుడు న్యూ క్లాత్ సండేకి వస్తారు, స్నానం చేసి న్యూ క్లాత్ అంటే ఫ్రెష్ క్లాత్ వేసి వస్తారంటే ఓల్డ్ క్లాత్ ఏం చేయాలా? చెప్పండి, అవునా లేదా? ఇది ఒక డైలీ క్రమమా? డైలీ క్రమం. న్యూ భోజనం చేస్తారు సిస్టర్ అన్నీ, ఒక పాత్రంలో ఏం చేస్తారు? న్యూ భోజనం చేయాలంటే ఆ ఓల్డ్ గలీజ్గా ఉన్న ఆ పాత్రం ఏం చేయాలా? శుద్ధీకరణం చేయాలి. ఇది చేస్తే న్యూ భోజనం తినొచ్చు. ఓల్డ్ క్లాత్ తీసేస్తే న్యూ క్లాత్, హ్యాండ్ క్లెన్స్ చేస్తే భోజనం ఏం చేయొచ్చు. ఇది డైలీ ప్రాక్టికల్. ఇదే ఏమండి? డైలీ ప్రాక్టికల్. అలాగే మన దేవుడు కూడా ప్రాక్టికల్ గాడ్. మనము యేసు ప్రభుకు స్వీకారం నుంచి ముందుకు మన లోక జీవితంలో జీవించాము. ఎక్కడ జీవించాము? లోకంలో అశుద్ధంలో జీవించాం. ఇప్పుడు దేవునికి స్వీకారం చేసుకొని వచ్చాం. ఇప్పుడు దేవుడికి ఏం కావాలంటే నేను మీకు ఆశీర్వాదం ఇస్తా, మీరు సంతోషంగా వచ్చి బైబిల్ వాక్యం చదివి ధ్యానం చేస్తే మీకు ఆశీర్వాదం, భాగ్యవంతుడిగా నేను చేస్తా. బట్ ఆల్రెడీ మీలో ఓల్డ్ కార్యం ఉంది. ఏం కార్యం ఉంది? చెప్పండి, ఏం కార్యం ఉంది? పాత ఓల్డ్ కార్యం ఉంది, స్వభావం ఉంది.
ఇది తీసేస్తే మాత్రము మీకు ఆనందం వస్తుంది, భాగ్యం వస్తుంది, అన్నీ వస్తుంది. అదేం చేయాలా? ఒకటి వాక్యం చదవండి, మొదటి వాక్యం చదవండి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక. ఒకటి, హృదయములు ప్రాణులు దుష్ట ఆలోచన ఏం చేయకూడదంటే, గట్టిగా చెప్పండి. నడువక. దుష్ట ఆలోచనలు నడవకూడదు అంటే థింక్ చేయకూడదు. దుష్ట ఆలోచనలు థింక్ చేసి ఆ మార్గంలో నేను పోవాలా అన్ని, ఇది విచారము, ఇది క్రియ సంబంధం లేదు. ఒక వ్యక్తి తప్పు చేస్తారంటే శరీరంలో లేట్ అని తప్పు చేస్తారు. ఫస్ట్ ఎక్కడ తప్పు చేస్తారు? హృదయంలో. అందుకే యేసయ్య చెప్పారు, వ్యభిచారము మీరు శరీరంలో చేస్తే మాత్రం లేదు, హృదయములు వ్యభిచారం గురించి మీరు థింక్ చేస్తే మీరేం చేస్తారు ఆల్రెడీ. అంటే ఫస్ట్ ఏమి ఇంపార్టెంట్? సోల్, మన విచారము. అంటే ఈ లోకము దుష్టమైన లోకము. అందరూ చెప్పండి, ఏం లోకము? దుష్టమైన ప్రజలు, జనులు మధ్యంలో మనం వాసం చేస్తున్నాం. అందుకు డైలీ మన జీవితంలో ఏం ఆలోచన వస్తుంది? మాట్లాడండి గట్టిగా. సమ్టైమ్ ఇల్లు నుంచి కూడా రావచ్చు, వర్క్ పని చేస్తున్న ప్లేస్ నుంచి కూడా రావచ్చు, ఎక్కడి నుంచి రావచ్చు దుష్ట ఆలోచన. ఎందుకంటే అందరికీ హృదయం ఉంది. ఒక వ్యక్తి హృదయము దేవుడికి ఇస్తే దేవుని ఆలోచన వస్తుంది. దుష్టుడు ఎవడు? సైతానే దుష్టుడు. ఒక వ్యక్తి హృదయము ఆలోచన సైతానికి ఇస్తే ఏం ఆలోచన వస్తుంది? దుష్ట ఆలోచన వస్తుంది. మళ్ళీ దేవుడు ఫస్ట్ ఏం చెప్తారు? దుష్ట ఆలోచన హృదయం నుంచి, విచారణ నుంచి మీరు తీసేస్తే మాత్రము మీరు ఆనందంగా బైబిల్ చదవచ్చు. అప్పుడే మీరు భాగ్యవంతుడిగా ఉంటారు. హల్లెలూయా చెప్తామా? భాగ్యవంతుడిగా ఉండాలంటే ఫస్ట్ క్రమం ఏమండి? దుష్ట ఆలోచన ఏం చేయాలా? తీసేయాలా. సెకండ్ అమ్మా, పాపుల మార్గమున నిలువక. పాపుల మార్గంలో ఏం చేయకూడదు. ఇది పాపం అంటే ఆ మార్గం మన వద్దు అని తీర్మానం చేయాల. ఒక ఫ్రెండ్ తప్పు మార్గంలో ఉన్నారు, ఎంత క్లోజ్ ఫ్రెండ్ ఉంటే కూడా ఏం తీర్మానం చేయాలా? ఏం నిర్ణయం చేయాలా? ఈ ఫ్రెండ్ నాకు వద్దు, ఈయన మార్గం పాప మార్గం, ఈయన నాకు నిత్య జీవముగా విరోధముగా నడుస్తున్నారని ఫ్రెండ్షిప్ ఏం చేయాలా? లేదు చాలా ఫ్రెండు, స్మాల్ ఏజ్ నుంచి నాకు ఫ్రెండ్గా ఉన్నారు అన్ని మీరు ఫ్రెండ్షిప్ కొరకు ఇంపార్టెంట్ ఇచ్చి మీరు పోతే ఆయన పోతున్న పాప మార్గంలో మీరు కూడా ఏం చేయాలా? అందుకే బైబిల్ ఏం ఆలోచన ఇస్తుంది? పాప మార్గంలో ఏం చేయకూడదు. పాప మార్గం అంటే లోకంలో చేస్తున్న వేరే వేరే లోక కార్యం మాత్రం అని మీరు అనుకోకూడదు. పాప మార్గం అంటే అది స్మాల్ కూడా ఉండొచ్చు. ఒక స్మాల్ తప్పు కూడా ఏమే పాపమే, పెద్ద తప్పు కూడా ఏమే పాపం అంటే పాపమే. మీరు పాయిజన్ ఒక బాటిల్ డ్రింక్ చేస్తే కూడా, ఒక డ్రాప్ తీసుకుంటే కూడా పాయిజన్ ఏమే, అవునా లేదా? పాయిజన్ ఒకే డ్రాప్ అండి, జస్ట్ టేస్ట్ చేస్తానని ఎవరైనా పాయిజన్ టేస్ట్ చేస్తారా? పాయిజనే. అలాగే పాపంలో పెద్దది చిన్నది అన్నీ మనమే నిర్ణయం చేసుకోకూడదు. మనకు ఒక మైండ్ ఉండాలి. ఏంటంటే స్మాల్ తప్పు కూడా ఏమే తప్పే, పాప మార్గంలో పోకూడదు. మూడవ కార్యమ్మా, అపహాసకులు కూర్చుండు చోటున. అపహాసం అంటే పరిహాసం చేస్తారు కదా, అది సరిలేదు, ఇది సరిలేదు, ఈ వ్యక్తి సరిలేదు, ఆ వ్యక్తి సరిలేదు అని పరిహాసం చేస్తున్నారు. అక్కడ ఏం చేయకూడదంటే కూర్చో. డోంట్ సిట్ దేర్, డోంట్ వాక్ దేర్, డోంట్ స్టాండ్ దేర్, డోంట్ సిట్ దేర్. మూడు కార్యం బైబిల్ చెప్తుంది. ఎక్కడ నడవకూడదు, ఎక్కడ నిలవకూడదు, ఎక్కడ కూర్చోకూడదు. ఇది మూడు కార్యం మీరు ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకో. ఇది మూడు కార్యం మీరు నిర్ణయం చేసుకో, ఆ మార్గంలో పోవద్దు. ఇది చేస్తే అప్పుడు రెండవ వాక్యంలో మీరేం చేయొచ్చు? యెహోవా ధర్మశాస్త్రంలో ఆనందించి దివారాత్రి ధ్యానం చేస్తే మీకు ఎలాగ ఉంటుంది? ఇప్పుడు మన క్రిస్టియన్స్ ఏమంటే ఫస్ట్ వాక్యం అన్నీ ఏం లేదు, ఫస్ట్ వాక్యం అది వేరే వాడుగా రాస్తారు దేవుడు. ఏ వాక్యమే నాకు
నాకు డైరెక్ట్ ఏం కావాలా? ఆశీర్వాదం కావాలా? నే కుటుంబము డైరెక్ట్ భాగ్యవంతుడిగా ఏం చేయాలా? 2026లో ఉండాలా. మళ్ళీ ఎవరికయ్యా ఫస్ట్ వాక్యం అంటే, ఆ సిస్టర్కి ఫస్ట్ వాక్యం, ఈ బ్రదర్కి ఫస్ట్ వాక్యం, నాకు డైరెక్ట్ ఏం వాక్యము? ఇదే దేవుని అనుసారంలో అక్రమము. ఏమండి? క్రమం అంటే ఏమి? మొదటి వాక్యము మీరు నేర్చుకుని మొదటి వాక్యముకి మీ సమర్పణం చేసి రెండవ వాక్యం వస్తే అది పేరేమి? క్రమము. మొదటి వాక్యం నాకు వద్దయ్యా, డైరెక్ట్ రెండవ వాక్యం పోతారంటే దాంటి పేరు ఏమండి? మ్యాక్సిమం క్రిస్టియానిటీలు, క్రిస్టియన్ పీపుల్కు ఇలాగే జీవనం చేస్తున్నారు. దేవుడు ఇస్తున్న క్రమము వద్దు, డైరెక్ట్ అక్రమముకు వెళ్ళిపోతారు. నేను మాట్లాడుతున్నది కరెక్టా తప్ప? మన జీవితంలో కూడా ఏం చేస్తాం? మనకి దేవుడిస్తున్న అడ్వైజ్ అన్నీ వద్దు, దేవుడిస్తున్న క్రమం అన్నీ వద్దు. నేను సంఘంకి వచ్చాను, దేవుడు నాకేం చేయాలా? ఇప్పుడు లోకంలో ఉన్న వ్యక్తి ఏం చేస్తారు? 6 డే పాపంలో జీవనం చేసి 7th ఆదివారం లీవ్ వస్తుంది, ఈ టెంపుల్కి పోతారు, మదీదికి పోతారు. నేమ్ క్రిస్టియన్ ఉన్నారు, ఎక్కడ పోతారు? కాథలిక్ చర్చ్ కూడా పోతారు. ఇప్పుడు నా క్వశ్చన్ ఒక కార్యం ఏమంటే, ఆ ధర్మంలో అక్కడక్కడ ఒక రోజు దేవుడి కొరకు ఇస్తారు. అన్ని మనసులో ఏముంది? నేను టెంపుల్కి పోతే నాకేం కావాలా? ఆశీర్వాదం. నేను మసీదుకి పోతే నాకేం కావాలా? అలాగే క్రిస్టియన్స్ కూడా ఏముంది? నేను సంఘంకి వస్తే నాకేం కావాలా? ఇది అన్నీ అందరికి ఉంది. బట్ లోకంలో ఉన్నవాడు, ఒకరోజు టెంపుల్కి పోతున్నవాడు, మసీదుకి పోతున్నవాడు, చర్చికి పోతున్నవాడు, లోకమైన జీవితం చేస్తున్న వాడికి జీవితంలో క్రమం అన్నీ లేదు. దుష్ట ఆలోచన ఏం చేయలేదు, ఇంకా విడవలేదు. పాప మార్గం ఇంకా ఏం చేయలేదు, విడవలేదు. ధర్మ నిందన చేస్తున్న కార్యం ఏం చేయలేదు. అంటే ప్రాణము చేంజ్ అవ్వలేదు, ఆత్మ మాటలు చేంజ్ అవ్వట్లేదు, శరీర క్రియలు ఏం చేయలేదు. ఇదన్నీ చేంజ్ అవ్వలేదంటే మీరు ఎంత దివారాత్రి బైబిల్ చదివితే కూడా మీకు బ్లెస్సింగ్ రావట్లేదు. వస్తుందా? చెప్పండి మీరే, వస్తుందా? సో బైబిల్ క్రమం ఏమంటే, ఒక కార్యం నాకు వద్దు అంటే ఇంకొక కార్యం మీకు దొరుకుతుంది. ఎంతమంది ఆమెను చెప్తారు? మీరు యేసయ్యా నాకు కావాలా అని చెప్తే యేసయ్య మీకు దొరకట్లేదు. నాకు సైతాన్ వద్దు అని ఫస్ట్ చెప్తే ఆటోమేటిక్గా ఎవరు వచ్చేస్తారు? అర్థమవుతుందా? చాలా క్రిస్టియన్కి ఏం ఇంట్రెస్ట్? నాకు యేసయ్యా. ఇప్పుడు చూడండి, అందరు సంఘానికి వచ్చారు, నాకెవరు కావాలా? సందేహమే లేదు, అందరూ ఎందుకు వచ్చారంటే యేసయ్య కావాలా. బట్ నేనేం క్వశ్చన్ అడుగుతా అంటే, యేసయ్య కావాలా, అదే సమయంలో దానికి ముంచితం మీరేం తీర్మానం చేయాలా? నాకు సైతాను వద్దు. లేదు, అప్పుడప్పుడు నాకు ఎవరు కావాలా? ఒకే టైం ఎలాగండి సైతానికి? నేను కొంచెం అప్పుడప్పుడు ఎవరు కూడా కావాలా? నాకు అబద్ధం అప్పుడప్పుడు కావాలా, మోసం అప్పుడప్పుడు కావాలా, తప్పు అప్పుడప్పుడు చేయాలా. మళ్ళీ యేసయ్య కూడా ఇది ఏం లేదు, బైబిల్ అనుసారంగా ఇది ఏం లేదండి, క్రమం లేదు. సో ఫస్ట్ ఒక నిర్ణయం తీసుకున్నారా? నాకు యేసయ్య కావాలా అంటే, ఎస్ రైట్, యువర్ రైట్. బట్ వాట్ ఈస్ ద ఫార్ములా? మీకు ఎవరు ఉండకూడదు? సైతాన్ ఉండకూడదు. ఇప్పుడు మీరు చెప్పొచ్చు, ఏం పాస్టర్ మీరు సైతాన్ వద్దు అన్నే ఎక్కడొస్తాం మనము? సంఘంకి వచ్చాను. ఇది విచారంలో సైతాన్ వద్దు అన్ని మనసు ఉంది, యేసయ్య కావాలా అని మనసు ఉంది. నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను. సైతాన్ అంటే ఎలాగా? మీరు సైతాన్గా ఎలాగా విచారం చేసుకున్నారో నాకు తెలియదు. సైతాన్ ఎవరంటే, దేవుని చిత్తముకి విరోధముగా చేస్తున్న వ్యక్తినే ఎవరు? సైతాన్. ఇప్పుడు శామ్ ఒకటి దుష్ట ఆలోచన ఉండకూడదు అని ఉంది. అది ఎవరి నుంచి వస్తుంది చెప్పండి? దుష్ట ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? సైతాన్ నుంచి వస్తుంది.
ఇప్పుడు దుష్ట ఆలోచన సైతాన్ నుంచి వస్తుంది అంటే మనలో ఎవరికైనా దుష్ట ఆలోచన ఉంటే ఎక్కడ సంబంధం ఉంది? ఇప్పుడు మీరు మనసాక్షులు చేత కరం పెట్టుకొని చెప్పొచ్చా, నాకు నా జీవితంలో దుష్ట ఆలోచనలే రావట్లేదని? చెప్పండి. నాకు బ్యాడ్ థాట్సే లేదండి అని ఎవరన్నా చెప్పేవాడు ఇక్కడ ఉన్నారా? ఆ? అప్పుడప్పుడు హృదయం ఎక్కడ ఇచ్చేస్తారు రెంట్కి? హృదయము పర్మనెంట్గా దేవుడు తీసుకున్నారు. మనం దేవుడిచ్చిన ఆ, ఇల్లు అప్పుడప్పుడు లీజుకో రెంట్కో ఎవరికి ఇచ్చేస్తాము? ఆదాం అలాగా. కరెక్టా లేదా? సో మనం నిర్ణయం చేసుకున్నాలా, నా జీవితంలో దుష్ట ఆలోచన ఉండకూడదు, పాప మార్గంలో ఉండకూడదు. అది ఇల్లు ఉంటే కూడా పర్వాలేదు, హస్బెండ్ వైఫ్ మధ్యలో కూడా దుష్ట ఆలోచన ఉండకూడదు, పాప మార్గం ఉండకూడదు, ధర్మ నిందన ఉండకూడదు, అది వర్క్ ప్లేస్లో ఉండకూడదు, సంఘంలో ఉండకూడదు. సో వాట్ ఈస్ ద పాయింట్ అంటే, యూ లీవ్ సంథింగ్, యూ గెయిన్ సంథింగ్. మీరు ఏమైనా ఒక కార్యం నాకు వద్దు అని మీరు వదిలేస్తే మాత్రము దేవుని నుంచి మీకేం దొరుకుతుంది? ఆశీర్వాదం దొరుకుతుంది. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను. మన హ్యాండ్లో ఇప్పుడు ఏమో ఉంది, లోపల ఏమో ఉంది, ఏమో నాకు ఇష్టమైన కార్యం ఉంది. ఇప్పుడు దేవుడు పరలోకం నుంచి ఏమో తీసుకొని వచ్చి మీకు ఇవ్వాలని తీసుకొని వస్తున్నారు. ఎగ్జాంపుల్ చూడండి, నేను బ్రదర్కి ఏమో ఇవ్వాలని నా హ్యాండ్లో ఉంది. నా హ్యాండ్లో ఏముంది అని ఎవరికి తెలుసు? నాకు తెలుసు. ఇప్పుడు బ్రదర్ చూపించండి. బ్రదర్ హ్యాండ్లో ఏముంది అని ఎవరికి తెలుసు? బ్రదర్ తెలుసు. ఇప్పుడు నేను తీసుకొని వచ్చి బ్రదర్కి ఇలాగ ఇస్తాను. ఇది బ్రదర్ తీసుకున్నాలా అంటే అదేం చేయాలా? ఫస్ట్ ఆయన హ్యాండ్లో ఏముందో అదేం చేయాలా? అది చాలా ఇష్టమైన కార్యం ఉండొచ్చు ఆయనకి, బట్ దేవుడు ఇస్తారంటే అది నాకు వద్దు అని ఏం చేయాలా? వదిలేసి హ్యాండ్ ఏం చేయాలా? యోగా ఫ్రీగా ఉండాలి. అప్పుడు నేను ఇస్తున్న కార్యం ఏమవుతుంది? అక్కడ వస్తుంది. ఇప్పుడు నేను ఇస్తున్నాను, బ్రదర్ హ్యాండ్లో ఉంది అంటే అలాగే తీసుకుంటుంటే అక్కడి నుంచి దేవుడు ఇస్తున్న కార్యము ఆశీర్వాదంగా ఉంటుందా? ఉండదు. సో వాట్ వీ హ్యావ్ టు డిసైడ్ ఫస్ట్. నేను రక్షణ పొందుకున్నాను, నేను శుద్ధీకరణం అయిపోయాను, నేను నిత్య జీవ కొరకు దేవుడు నాకు సంఘంలో తీసుకొని వచ్చారు, నాకు లోకమైన కార్యం వద్దు అన్ని నిర్ణయం చేసుకుంటే మాత్రము పరలోక డోరు మీకు నాకు ఓపెన్ అయి మీలో వస్తుంది. క్లాప్ కొట్టేసి దేవునికి అందరూ అంతేనా? అంత గట్టిగా పెట్టండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో మీరు ఎంత దేవుని వాక్యము ప్రతి ఆదివారం మీరు వింటే కూడా ఈ ఫార్ములా మీరు ఫాలో చేయలేదంటే మీకు భాగ్యముగా దేవుని ఆశీర్వాదం చేయడానికి చాలా కష్టం. సో ఈరోజు మీరు ఒక మంచి తీర్మానం చేసుకోండి బిఫోర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇట్ సెల్ఫ్. మీరు హృదయంలో మంచి డిసిజన్, నాకు లోకం వద్దు, నాకు నిత్య జీవం కావాలా, సైతాన్ వద్దు, యేసయ్య కావాలా. అంటే అసత్యం వద్దు, ఏం కావాలా? సత్యం కావాలా. హల్లెలూయా. దేవుడు ఎవరండి? సత్యము. సైతాన్ ఎవరండి? అసత్యము. అంటే మీ జీవితములు, మీ పనిలు, మీరు ఎక్కడెక్కడ ఏమేం పర్సనల్ లైఫ్లో మీరు ఒక్క కార్యం నిర్ణయం చేసుకున్నాలా అసత్యం ఉండకూడదు. అసత్యమే సైతాన్. ఏమండి సైతాను? అబద్ధం. అసత్యమే సైతాన్. సత్యం ఎవరండి? సో సత్యం కావాలా అంటే అసత్యం ఏం చేయకూడదు? ఫాలో చేయకూడదు. నాకు అసత్యము కావాలా, సత్యము కావాలంటే సో డిసిజన్ మేకింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హల్లెలూయా. సో ఈరోజు ఒక పదం తీసుకొని ఆ పదం నుంచి ఒక మూడు పాయింట్, -.3 +.3 కార్యం నేర్చుకుని మనము జల్దీగా కంప్లీట్ చేస్తాం. దేవుని పరిశుద్ధ నామముకి మహిమ. ఇది ఇలాగ మనం చూస్తామా? ఇప్పుడు న్యూ టెస్టిమెంట్లో మీరు వస్తే యేసయ్య కూడా ఇదే మెథడ్ ఫాలో చేశారు. అంటే ఏమి, చాలా క్రిస్టియన్కి ఒక కరెక్ట్ రూట్లో పోవాలని ఇష్టము, దాంట్కి ముంచితము రాంగ్ రూట్లో పోకూడదు అన్న నిర్ణయము లేదు.
వాట్ ఈస్ ద బైబిల్ మెథడ్? రాంగ్ రూట్లు పోవద్దు, అప్పుడే మీరు ఎక్కడ పోవచ్చు. ఒక వ్యక్తి రెండు మార్గంలో ఒకే టైంలో పోవచ్చా? చెప్పండి. ఒకటి రైట్ మార్గము, లేదంటే లెఫ్ట్ మార్గం. లెఫ్ట్ మార్గం వద్దు అని నిర్ణయం చేస్తే రైట్ మార్గం పోవచ్చు. లేదండి నేను రైట్ పోతాను, లెఫ్ట్లు పోతాను, రెండు మనస్సులు ఉన్నవాడు స్టాండర్డ్గా ఉన్నకి సాధ్యం లేదని బైబిల్ చెప్తుంది. కరెక్టా? రెండు మార్గంలో ఉండకూడదు, రెండు మైండ్ సెటప్గా ఉండకూడదు. ఇప్పుడు చూడండి, మనకు కరెక్ట్ మెథడ్ పోవాలా అని ఉంది, బట్ రాంగ్ మెథడ్లో పోకూడదు అని నిర్ణయం మనం తీసుకోలేదు. సో అందుకే ఇలాగా దేవుడు ఎందుకు కీర్తన పుస్తకంలో మైనస్ పాయింట్ చూపించి మళ్ళీ ప్లస్ పాయింట్ చూపించారంటే, ఇది ఆది మనుషులు జీవితంలో జరిగిన ఒక ప్రాబ్లం. దేవుడు ఏం చెప్పారు? ఫస్ట్ తోటంలో వచ్చి పని చేయి, తోటం ఏం చేయి, పని చేయాలా, ఇంకొకటి ప్రొటెక్ట్ చేయాలా. తోటంలో పని చేయాలా, కాపాడాలా, రెండు కార్యం ఇచ్చారు. ఇది చెయ్యి అని చెప్పారు, ఆయన ఏం చేయలేదు. చూడండి, మీరు ఈ పని చెయ్యాలా అని చెప్పారు. ఎలాగా? మీరు వాక్యము ధ్యానం చాలా అని కీర్తన 2లో ఉంది కదా, అలాగే మీరు పని చేయాలా, కాపాడాలా గార్డెన్కి అని చెప్పారు. ఆయన ఏం చేయలేదు. ఏం వద్దు అని చెప్పారో అది ఏం చేశారు అంటే, ఆది మనుషుడు పాజిటివ్ ఫస్ట్ చేయలేదు, ఏం చేశారు? నెగటివ్ ఫస్ట్ చేశారు. ఇది అర్థం చేసుకున్న దేవుడు ఈయనకి పాజిటివ్ చెప్తే ఈయన చేయలేదు, ఈయన ఏం సెలెక్ట్ చేశారు? నెగటివ్ సెలెక్ట్ చేశారు. అందుకే ఇప్పుడు కీర్తనాలు ఏం చేశారంటే, ఫస్ట్ మీరు నెగటివ్ చేయకూడదు, అప్పుడే మీరు ఏం చేయొచ్చు. అర్థమైన వాడు క్లాప్ చేసి దేవునికి మయం. అర్థమైందా మీకు? అక్కడ పాజిటివ్ ఇచ్చారు, ఆయన పాజిటివ్ చేయలేదు, నెగిటివ్ చేశారు. అందుకే ఇప్పుడు దేవుడు ఏం చేశారంటే, మీరు ఫస్ట్ నెగిటివ్ ఏం చేయి, ఇగ్నోర్ చేయి, దెన్ యూ డూ ద పాజిటివ్. మీ జీవితంలో నెగిటివ్ మీరు వదిలేలేదంటే పాజిటివ్ మార్గంలో రానికి మీకు బ్యాడ్ థింకింగ్ వస్తుందా అంటే మీకు లోపల ఇంకా ఏముంది అని అర్థము. బ్యాడ్ థింకింగ్ ఉంది, అందుకే ఏం థింకింగ్ రావట్లేదు. పాస్టర్ రాత్రి నిద్రపోతే బ్యాడ్ స్వప్నం వస్తుంది అంటే, మంచి స్వప్నం రాలేదంటే ఏం ప్రాబ్లం అమ్మా? హృదయంలో ఏముంది? నెగిటివ్ ఉంది. నా హస్బెండ్ సరిలేదు అని మీరు అనుకుని మీరు నిద్ర చేస్తే డ్రీమ్లు ఏమొస్తుంది? మీ హస్బెండ్ చాలా మంచి వ్యక్తి అనగా వస్తుందా? చెప్పండి. మీ హస్బెండ్ గురించి సైతాన్ ఏం చేస్తారు? ఒక బ్యాడ్ డ్రీమ్ ఇస్తారు. ఆ రోజు నుంచి మీరు హస్బెండ్ ఇలా చూస్తారు. అలాగే వైఫ్ గురించి మీరేమన్నా వైఫ్ గురించి మంచి కార్యము థింకింగ్ చేయలేదంటే ఆటోమేటిక్ ఏమొచ్చేస్తుంది? ఆర్ యు గెటింగ్ మై పాయింట్? మీరు ఫస్ట్ గుడ్డు రావాలా అంటే మీ హృదయంలో ఏముండకూడదు? బ్యాడ్ ఉండకూడదు. అంటే ఇప్పుడు డ్రీమ్లు లేదంటే ఎప్పుడైనా కూడా థింకింగ్లు బ్యాడ్గా వస్తుంది, తప్పుగా వస్తుంది అంటే మీరు తీర్మానం చేసుకోండి, మీరు ఇంకా మంచి కార్యం ఏం చేయలేదు, రాలేదంటే ఇంకా మీరు ఆ బ్యాడ్ కార్యంలో ఉన్నారని అర్థం. మీరు ప్రేయర్ చేయొచ్చు, మీరు ఆరాధన చేయొచ్చు, మీరు ప్రార్థన చేయొచ్చు, మీరు ఏం చేస్తే కూడా మీ మనస్సులో నాకు బ్యాడ్ వద్దు అని ఫస్ట్ ఏం చేయాలా? తీర్మానం చేయాలి. నా పేరెంట్స్ గుడ్ పేరెంట్స్ అన్నీ మీకు మనసు రావాలా అంటే మీ పేరెంట్స్ గురించి ఏముండకూడదు? బ్యాడ్ ఉండకూడదు. నా పేరెంట్స్ చాలా బ్యాడ్ అండి అని మనసు పెట్టుకొని మీరు నా పేరెంట్స్ మంచివాడు అని చెప్పనీకి సాధ్యమా? మనసులో ఒకటి అది అబద్ధం అయిపోతుంది. సో అందుకే సంఘంలో వచ్చి నా దేవుడు మంచివాడు అని మనం చెప్పి మన చేస్తున్న అన్ని కార్యము లోకమైన కార్యములు ఉంటే అది మనసులు ఒకటి, మాటలు ఒకటి అబద్ధం అయిపోతుంది. మనసులు సేమ్ ఉండాలా, మాటలు సేమ్ ఉండాలా, క్రియలు సేమ్ ఉండాలి. హల్లెలూయా.
అందుకే న్యూ టెస్టిమెంట్లు చూడండి, యేసయ్య ఒక ఫార్ములా తీసుకొని వస్తారు. ఏం ఫార్ములా? మాథ్యూ 7th చాప్టర్ తీసుకోండి అందరూ. మాథ్యూ 7th చాప్టర్ తీసుకోండి. చదవండి. 7th చాప్టర్ మొదటి వాక్యం నుంచి చదవండి. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే. సారీ మా 6:1 7 చెప్పేశాను నేను. మాథ్యూ 6th చాప్టర్ మొదటి వాక్యం. మనుషులకు కనబడవలెనని ఆ, వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా. మీరు చేస్తున్న నీతి కార్యము ఎక్కడ చేయకూడదంటే మనుషులకు కనపడాలా, అందరూ నాకు మంచి వ్యక్తి అని చెప్పాలా, ఈయన వెరీ గుడ్ పర్సన్ అని నాకు నేమ్ కావాలని మనుషుల మధ్యంలో మీరు ధర్మం ఏం చేయకూడదు, చేయవద్దు. మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. ఇలాగేమన్నా మీరు బయట అందరూ చూసి నాకు అప్రిసియేషన్ చేయాలని చేస్తే పరలోక తండ్రి నుంచి మీకేం ఉన్నట్లేదు, ఫలము ఉన్నట్టు. నాకు మంచి ప్రేయర్ చేస్తారు ఈ బ్రదర్ అని అందరూ చెప్పాలా, నాకు మంచి ఆరాధన చేస్తారని అందరూ చెప్పాలా, నాకు మంచి ప్రసంగం చేస్తారని అందరూ చెప్పాలా అని మనుష్యుడు చూస్తున్న కార్యం అనుసారముగా నేను ఏం కార్యం చేస్తే కూడా దేవుడి నుంచి నాకు ప్రతిఫలము లేదు. అంటే ఇక్కడ దేవుడు చూడండి ప్లస్ పాయింట్ చెప్పలేదు. ఫస్ట్ ఏం చెప్తున్నారు? మీరు ఎలాగా ధర్మం చేయాలా అని చెప్పలేదు, ఎలాగా ధర్మము చేయకూడదు. అంటే వాట్ ఈస్ ద ఫార్ములా? ఫస్ట్ తప్పు చేయవద్దు, అప్పుడే మీరు ఏం చేయొచ్చు, కరెక్ట్ చేయొచ్చు. ఈ ఫార్ములా మనం చేయలేదంటే ఒక సైడు తప్పు చేస్తుంటాము, ఇంకొక సైడు కరెక్ట్ చేసేందుకు ప్రయత్నపడతాము, అది సాధ్యమే లేదు. అదే కార్యంలో 3వ వాక్యం ఏం చెప్తుంది చదవండి. మత్తయి నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలెను. ఇప్పుడు కరెక్ట్గా చెప్తారు. మీరు ధర్మం చేయాలంటే మీరు చేస్తున్న ధర్మము రైట్ హ్యాండ్లో చేస్తే లెఫ్ట్ హ్యాండ్కి ఏం చేయకూడదు, తెలియకూడదు. ఇలాగ క్యారెక్టర్లో ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఒక్క పర్సన్కి మనకి క్యారెక్టర్ ఉందా? మనం ఎలాగన్నాము, ఏమన్నా కొంచెం చేస్తే ఊరికే ఏం చేసేస్తాము. నేను చర్చ్కు ఆఫరింగ్ ఇచ్చాను, టైత్ ఇచ్చాను, డబ్బు ఇచ్చాను, ప్రోగ్రామ్కి ఇచ్చాను, అది చేశాను, సంఘంలో చెప్పేస్తాము. ఇల్లులు ఏమన్నా చూడండి, ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ చూసుకున్నాలా. ఏమన్నా ఫ్యామిలీలో మిస్అండర్స్టాండింగ్ వస్తే అక్కడ హస్బెండ్ వైఫ్కి, వైఫ్ హస్బెండ్కి ఏం చెప్తారు, నేనే ఈ కుటుంబంకి ఏం చెప్తా. అరే మీరు లేదంటే వేరే వాడు వచ్చి ఏమన్నా చూస్తారా? మీరే చూడాలి, అందుకే మ్యారేజ్ చేశారు కదా. కరెక్టా లేదా? హస్బెండ్ అయినా కూడా అలాగే చెప్తారు, వైఫ్ అంటే కూడా ఏం చెప్తారు, అలాగే ఉంటారు. నేనే అన్నీ కష్టపಟ್ಟು అన్నీ చేస్తున్నాను. ఇప్పుడు చిల్డ్రన్ పెద్దవాడాయి, చిల్డ్రన్ పనికి పోతే ఇప్పుడు చిల్డ్రన్ ఏం చెప్తా, మీరన్నీ ఓల్డ్ పీపుల్ అయిపోయారు, ఇప్పుడు కుటుంబ భారం ఎవరే చూసుకుంటాను, కుటుంబం కంట్రోల్ ఎవరే చేస్తాను, నేనే సంపాదన చేసి నేనే చేస్తున్నాను. అందరూ చూడండి, నేనే చేశాను, నేనే ఇచ్చాను. పనికి పోతే అక్కడ ఒక కార్యం చేస్తే ఓనర్ మంచి పేరు ఇవ్వాలా, మీరే మంచివాడని చెప్పాలా అని అక్కడ అన్ని కార్యము ఓనర్ చూడాలా అని బైబిల్ చెప్తుంది. ఈ హ్యాండ్లు చేస్తే ఈ హ్యాండ్కి ఏం చేయకూడదు. ఇప్పుడు మన స్వభావం ఎలాగుంది, ఈ హ్యాండ్ చేస్తే ఊరందరికీ ఏం చేయాలా. అది స్పెషల్గా క్రిస్టియన్స్లో ఈ కార్యం చాలా ఉంది. ఎక్కడ ఉంది? చూడండి, ఒక ఎమ్మెల్యే ఏమో ఒక దాన ధర్మం చేస్తారు, ఆయన పబ్లిష్ చేస్తారు, ఈ ఎమ్మెల్యేనే
దాన ధర్మం ఇస్తున్నారు, ఫంక్షన్ ఉందరు, అందరూ ఏం చేయండి, రండి అని ఒక పెద్ద పబ్లిసిటీ చేస్తారు. ఎందుకంటే ఆయన క్రీస్తునందు లేదు. అవునా లేదా? ఆయన లోకవంతుడు. ఒక పెద్ద దేవాలయం ఉంది తిరుపతి, పోయి ఒక గోల్డ్ ఏం చేస్తారు, పెట్టేసి పేపర్లు ఇమీడియట్ వచ్చేస్తుంది, ఈయన ఇంత గోల్డ్ ఇచ్చారండి. ఇదని లోకంలో ఉన్న కార్యం చేస్తుందా? ఇప్పుడు చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దేవుని మనుష్యుడికి కూడా ఇప్పుడు మనందరికీ ఏం మనసు వచ్చేస్తుంది, నేనేమన్నా ఒక మంచి కార్యం చేస్తే అందరికి ఏం చేయాలా, తప్పు చేస్తే మాత్రం ఎవరికి ఏం చేయకూడదు. బీ కేర్ఫుల్ బ్రదర్, తప్పు చేస్తే ఏం చేయకూడదు, హ్యాండ్ జోబ్ నుంచి బయట రాకూడదు. ఎందుకంటే తప్పు చేసింది ఏమి, ఈ హ్యాండ్, ఇది లోపల బయటకు వస్తే దాని ప్రాబ్లము, ఇది ఎక్కడే ఉండాలా, అక్కడే ఉండాలి. తప్పు చేస్తే ఐడ్ చేయండి, మంచి కార్యం చేస్తే ఊరికేం చేయాలా. సో యేసు ప్రభు ఫార్ములా వేరే. అందరూ చెప్పండి, యేసు ప్రభు ఫార్ములా వేరే, లోకము ఫార్ములా వేరే. ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరు ఫార్ములా ఫాలో చేయాలా మీరు అంటే, అక్కడ ఒక ఎగ్జాంపుల్, దాన ధర్మం చేస్తే ఎవరికి చెప్పకూడదు. ఫస్ట్ మైనస్ పాయింట్ చెప్తారు, ఎలాగా చెయ్యకూడదు అని చెప్పి 3వ వాక్యంలో ఎలాగా చెయ్యాల. ఈ మత్తాయి 6th చాప్టర్ అంటే మీ మనసులో, మీకు మైండ్లో ఏమొస్తుంది చెప్పండి? మాథ్యూ 6th చాప్టర్లో మేజర్ టీచింగ్ ఏమండి? అయ్యా చాప్టర్ చదివితేనే అర్థమవుతుంది కదా అయ్యా, నేను ఎందుకు ఆ చాప్టర్ చదువుతాను, కరెక్ట్ కదా? నేను చర్చికి వస్తాను, అయ్యా మాట్లాడతారు, వింటాను, వెళ్తాను, నాకు మాథ్యూ 6th చాప్టర్కి ఏమయ్యా సంబంధం ఉంది? అలాగుంది మీకు చూస్తే. చెప్పండి, మాథ్యూ 6th చాప్టర్లో ముఖ్యమైన సంగతి ఏమి? ఎవరన్నా మాట్లాడచ్చు. ఓకే, మళ్ళీ వేరే ఎవరన్నా? ఎవరో చెప్పారు లైట్గా, ఏమి? ఇడీ వరల్డ్లో మత్తాయి 6th చాప్టరు డైలీ ఉపయోగం చేస్తారు. ఏమంటే పరలోక మందిరం ఉంది. ఏముంది? ఉందా లేదా పరలోక ప్రార్థన? డైలీ చెప్తామా? అది ఎక్కడి నుంచే చెప్తాము? మాథ్యూ 6thలో ఉంది. ఈ పరలోక ప్రార్థన మొదటి వాక్యంలో ప్రారంభం చేయలేదు యేసయ్య. ఎక్కడ ప్రారంభం చేశారు? 9th verse చదవండి. 9th verseలో స్టార్ట్ చేశారు, చదవండి. కాబట్టి మీరిలా చూడండి, మీరు ఎలాగా ప్రార్థన చేయాలా అని ఎక్కడ ప్రారంభం చేశారు? 9th వాక్యంలో. దానికి ముంచితమే ఎలాగా ప్రార్థన చేయకూడదని చూపించారు. చూడండి ఎంత మంచి ఫార్ములా. ఎక్కడుంది అది? మరియు అక్కడే లేదమ్మా, మీరు 5th నుంచి చదవండి. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. చూడండి, ఫస్ట్ ఏం టీచింగ్ ఇచ్చారు? నెగటివ్. మీరు వేషధారి అలాగా ఏం చేయకూడదు, ఇది ఫస్ట్ చెప్పారు. ఎందుకంటే మనుష్యుడు వేషధారిగా అయిపోయారు కదా ఆల్రెడీ ఏదైనా తోటంలే. ఏదైనా తోటం నుంచి మనుష్యుడు అంటే ఎవరే? యాక్టర్ అండ్ యాక్ట్రెసెస్, వేషధారినే. చర్చికి వస్తే ప్రైజ్ లాడయ్యా, మంచిగా ఉన్నారయ్యా, బాగున్నారయ్యా. చర్చికి వస్తే బయట పోతే ఆయన ఉన్నారు చూడండి, చాలా మోసమైన వ్యక్తి. అన్ని వేషమే, మాయదారి వేషం. అందుకే ఇది అర్థం చేసుకున్న యేసయ్య మీరు ఎలాగా ప్రేయర్ చేయాలా అని ఫస్ట్ చెప్పలేదు, అది లేట్ అని చూపించారు. మీరు ప్రేయర్ చేసినప్పుడు ఇలా చేయండి. ఇప్పుడు పరలోక ప్రార్థన అందరికీ తెలుసా తెలియదా? చెప్పండి, తెలుసా తెలియదా? తెలుసు. పరలోక ప్రార్థన తెలిసిన మీకు వేషధారిగా ప్రేయర్ చేయకూడదని తెలుసా? అదన్నీ మనకెందుకయ్యా? మనకేమే ఇంపార్టెంట్? పరలోకంలో ఉన్న తండ్రి, అలాగే ఏమో ఒక మంత్రం అలాగా, బ్రహ్మసూత్రాయ నమః, కన్యసూత్రాయ నమః, పంచనాయ నమః అన్నీ ఒక మంత్రం చెప్తారు కదా, అలాగా పరలోకములో చెప్పండి. ఆ ప్రేయర్ చెప్పండి, చెప్పండి చెప్పండి.
చూడండి ఎంత మంచిగా బైహార్ట్ చేసే మంత్రం, అది అర్థం తెలుసో తెలియదో అలాగే ప్రాక్టీస్గా ఏమైపోతుంది. సో వాట్ ఈస్ మై క్వశ్చన్ అంటే, ఇది ఇంత మంచిగా ఫాలో చేస్తారు కదా, వేషధారిగా ప్రేయర్ చేయకూడదని అక్కడే ముంచితమే చెప్పేశారు. అది మనం ఏం చేయట్లేదు. అంటే మీరే చెప్పండి, 9th వాక్యములు ఉన్న ప్రేయర్ కరెక్ట్గా రావాలా అంటే 5th వాక్యములు ఉన్నా ఏం రావకూడదు, వేషధారిగా ప్రేయరు చేయకూడదు. చదవండి 5th వాక్యం చదవండి మళ్ళీ. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, వేషధారి వల ఉండకూడదు, మనుషులకు కనబడవలెనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. అంటే యేసయ్య కాలఘట్టంలో ఓల్డ్ టెస్టిమెంట్ పీపుల్ పెద్ద పెద్ద డ్రెస్ అన్ని, కలర్ డ్రెస్ అన్ని, ఇప్పుడు చెప్తారు కదా ఈ బిషప్ పోపు అని, అలాగా ఆ డ్రెస్సు ఇదన్నీ పెట్టుకొని వేషధారిగా అలాగా రోడ్డులు, మందిరము గేట్లు, అక్కడ సరౌండింగ్లు అందరూ చూపించి చేయాలని ఏం చేశారంటే ప్రార్థన చేశారంటే. కరెక్టా? ఇప్పుడు మనం చేస్తున్న ప్రార్థన ఎవరు ఉన్నాలా? దేవుడు ఉన్నా. ఇప్పుడు భారతదేశంకి రక్షణ కావాలంటే మీ ఇల్లులు మీరు నీల్ డౌన్ ప్రేయర్ చేస్తే కూడా దేవుడు ఏం చేస్తారు, వింటారు. దాంట్కి ఒక పెద్ద మీటింగ్ పెట్టేసి మనం చూడండి భారతదేశం కొరకు ఏం చేస్తున్నాము, మనమే భారంగా ప్రేయర్ చేస్తున్నాము. మనం ప్రేయర్ చేస్తే మాత్రము ఏమవుతుంది, భారతదేశము రక్షణలో వస్తుంది, లేదంటే లేదు. ఇలాగన్నీ అడ్వర్టైజ్మెంట్ అన్నీ చేసుకుని అందరూ చూడాలన్నీ మనం చేసుకుంటే ఆ ప్రేయర్ అన్నీ ఏమండి, మళ్ళీ అది తప్పు అని చెప్పట్లేదు నేను. ఆ ప్రేయర్కి మీరు అటెండ్ చేసి మీ ఇల్లులో నీల్ డౌన్ ప్రేయర్ భారతదేశం వరకు మీరు ప్రేయర్ చేయలేదంటే మీరెవరు? హలో, ఐఎమ్ నాట్ టెల్లింగ్ డోంట్ గో టు బిగ్ మీటింగ్స్. పెద్ద మీటింగ్లు పోయి భారతదేశంకు రక్షణ ఇవ్వండి దేవుడా అన్ని ప్రేయర్ చేయకూడదు అని నేను చెప్పలేదు. అది లేటర్ ఆన్. ఫస్ట్ ప్రేయర్ ఎక్కడి నుంచి చేయాలా? మీరు మీ ఇల్లులో నీళ్ళం చేసి నా భారతదేశం కొరకు అన్ని ప్రేయర్ చేయాలా. అప్పుడు ఇది న్యాయమైన ప్రేయరు. లేదంటే మీరు పబ్లిక్లు చేస్తున్న ప్రేయర్కి పేరేమి, వేషధారి ప్రార్థన. ఏం ప్రార్థన? ప్రార్థన ఎవరన్నా చేయొచ్చు, ప్రార్థనలు ఏముండకూడదు. ఆ వాక్యం మళ్ళీ చదవండి. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, వేషధారి వల ఉండవద్దు, మనుషులకు కనబడవలెనని, మనుషులు కనపడలవన్నీ సమాజ మందిరములు వీధులు మూలములలో నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వాడికి ఇష్టము. ఏమిష్టము చెప్పండి? వాడికి అంటే పబ్లిక్ చూడాలి. పబ్లిక్ నాకు చూడి నేనేం చేస్తున్నాను అన్ని పబ్లిక్ నా పేరు పోవాలా అన్ని చాలా పీపుల్కి ఏమి ఇష్టము. మళ్ళీ చదవండి నెక్స్ట్. వారు తమ ఫలము పొంది ఉన్నారని, ఇలాగా జీవనం చేస్తున్న వాడికి ఫలము లోకంలో ఏమైంది? ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి బ్రదర్ వెరీ నైస్ అని చెప్తే నా నుంచి బ్రదర్కి ఏమొచ్చేసింది? ఫలం వచ్చింది. మళ్ళీ దేవుడి నుంచి ఎలాగా ఫలం వస్తుంది? అంటే మీరు చేస్తున్న కార్యముకు ఎప్పుడూ లోకం నుంచి మీకు చాలా అప్రిసియేషన్ ఏం చేయకూడదు, రాకూడదు. అప్పుడే మీకు అప్రిసియేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? మీరు అప్రిసియేషన్ నాకు చేయాలా అని మీరే కోరుకుంటే, ఆశపడితే అప్రిసియేషన్ వస్తుంది. మీకు ఫలము ఎక్కడి నుంచి రానికి సాధ్యం లేదు. ఇప్పుడు మీరు చెప్పండి, మీకు మనుషుడి నుంచి అప్రిసియేషను కావాలా, దేవుని నుంచి అప్రిసియేషన్ కావాలా? అంటే ఏ అప్రిసియేషన్ కొరకు మీరు జీవనం చేయాలా? దేవుని నుంచి. హల్లెలూయా. కంటిన్యూ చేయమ్మా.
నీవు ప్రార్థన చేయనప్పుడు ఆ, నీ గదిలోనికి వెళ్ళి ఉమ్, తలుపు మూసి ఉమ్. రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. ఇలాగా చేయండి, అప్పుడు వేషధారిగా అన్ని చేయవద్దు, ప్రార్థన చేయనప్పుడు ఇలాగ చేయండి అని చెప్తున్నారు. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి రహస్యంగా చూస్తున్న మీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మీకు ప్రతిఫలం ఇస్తాను. సీక్రెట్ నేర్చుకున్నారా? ఎంతమందికి పరలోకం నుంచి ప్రతిఫలం రావాలా? అంతేనా? కొంచెం మందికేనా? అందరికి వద్దా? పరలోకం నుంచి ప్రతిఫలం రావాలా అంటే మీరు ప్రేయర్ ఎక్కడ చేయాలా? ధర్మం ఎలా చేయాలా? ఎవరు చేయకూడదు, అందరంగంలో చేయాలా. ఒక బ్రదర్కు ఏమన్నా కష్టం ఉంది, మీకు అడుగారు ఫోన్ చేసి, మీ సంఘంలోని పెట్టుకోండి, బ్రదర్ చాలా కష్టము, ఫీజు పే చేయలేదు, కొంచెం ఏమైనా సహాయం చేయండి అంటే మీరు ఇస్తారని అనుకోండి. రహస్యమే ఇచ్చేసి దేవునికి స్తోత్రం చేసి ఏం చేయాలా? మ్యాటరు క్లోజ్ చేయాలా. ఆ బ్రదర్కి ఇచ్చి చర్చిలో ఉన్న ఒక్క వ్యక్తి లేదు, అందరికీ ఏం చేశారు? పబ్లిసిటీ చేశారంటే అది ఏం జీవితం అది? వేషధారి. ఆయనకి ప్రతిఫలం వచ్చింది. ఎలాగొచ్చింది? ఈ బ్రదర్ చూడండి, ఆ బ్రదర్కి ఏం చేశారంటే, ఫీజు ఇచ్చారంటే ఏంటి, సపోర్ట్ చేశారంటే, అందరికీ మాట ఏమైంది? అందరూ ఆ వ్యక్తి మంచివాడు 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 అని అప్రిసియేషన్ ఇచ్చారు. మీకు పరలోకం నుంచి ఏం లేదు. హలో, యేసయ్య పేరు దేవుడు ఎందుకు, యేసయ్య పేరు అన్ని నామముకు మేలాన నామము యేసయ్య నామం ఎందుకు తండ్రి అయిన దేవుడు చేశారు తెలుసా మీకు? ఈ లోకములో యేసయ్యకు అందరూ ఏం చేశారు? అపమానం చేశారు. ఆయన పేరుకు సైతాను నుంచి, సైతాన శక్తి నుంచి ఆయన ఏం చేస్తున్నారు? మినిస్ట్రీ చేస్తున్నారు అని చెప్పారు. ఎప్పుడు పాపీలు మధ్యంలో ఆయన ఉన్నారని చెప్పారు. ఆయన పేరు ఎంత ఖరాబ్ చేయాలో అంత ఖరాబ్ చేశారు. అందుకే తండ్రి ఆపోజిట్గా ఆయన పేరు ఎక్కడ పెట్టారు అంటే, లోకములో యేసయ్య పేరు ఏమైంది చెప్పండి? ఆయన పేరు ఖరాబ్ అయింది. యేసు అంటే ఓ ఆయన తప్పు చేశారయ్యా, శిలువలు ఏం చేయండి, ఆయనకి శిలువని క్రూసిఫై చేయండి అని, అంతా పేరు డ్యామేజ్ అయింది. అందుకే తండ్రి ఏం చేశారు? ఆయనకి మేలైన నామం ఇచ్చారు. ఇప్పుడు మీరు నేను ఎందుకంటే, తండ్రి ఎప్పుడు ఇస్తారో, అది ఏ టైంలో వస్తుందో, నాకు ఇప్పుడు ఏం కావాలా? ఇప్పుడు ఇల్లులు ఉన్నవాడు నాకు చెప్పాలా ది బెస్ట్ అని, ది బెస్ట్. ఐ విల్ టెల్ వన్ సీక్రెట్. మీ హస్బెండ్ మీకు ది బెస్ట్ అని చెప్పాలా అని మీరు ఆశపడకూడదు. మీ వైఫ్ ద బెస్ట్ హస్బెండ్ అని చెప్పాలా అని నేను ఏం పడకూడదు. మీరు ఆశపడితే ఆశ ఏమవుతుంది? లేదు, ఆశ ఇక్కడ ఏమవుతుంది? నెరవేరుతుంది. బట్ అక్కడ దేవుడు చెప్పారు, మీ అలాగా అయోగ్యమైన పురుషుడు వేరే ఎవరు లేదు, మీ అయిన అయోగ్యమైన స్త్రీ వేరే ఎవరు అక్కడ వస్తుంది. ఇక్కడ మనకు అండర్స్టాండింగ్ చేసుకుంటారో లేదో, ఇక్కడ మనం రైట్ రాంగ్ నిర్ణయం చేసుకున్నారో లేదో, మీరు పేరు ఖరాబ్ చేస్తే కూడా బైబిల్ చెప్తుంది మీ ఆన్సర్ ఎలాగుండాలంటే, వందనాలు సిస్టర్, వందనాలు బ్రదర్ అని చెప్పాలా. అవును, అలా బైబిల్ ఉందా? చూడండి అక్కడే మాథ్యూ 5th చాప్టర్ రండి. మాథ్యూ 5th చాప్టర్ మీరే వాక్యం చదవాలంటే 11 చదవండి. మాథ్యూ 5:11. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, నా నిమిత్తము, యేసయ్య నిమిత్తము జనులు, ప్రజలు, లేదంటే ఇల్లులు, వర్క్ పనీలు మీకు ఏం చేస్తే, నిందించిస్తే, నిందించి, రెండవ కార్యము హింసించి, మీ మీద అబద్ధముగా, మీ మీద చూడండి, ఒకటి నిందించి, రెండవ కార్యము హింసించి, మూడవ కార్యము అబద్ధముగా అంటే ఏమి? తప్పుగా. మీరు ఒక తప్పు చేయలేదు, ఏం చేశారు? మీరు చేశారయ్యా, మీరు సరిలేదయ్యా,
మీరు సరిలేదు అన్నీ కన్ఫర్మ్ చేశారు. మీరు అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు, చెడ్డ మాట అన్నీ రాంగ్, మీ పేరు ఫుల్ ఖరాబ్ చేసేసారు హైదరాబాద్లో, అన్ని పెట్టుకోండి. అప్పుడైతే కూడా మీరు ధన్యులు. మీరు ఎవరండి? ధన్యులు. క్లాప్ కొట్టండి. మీరు మంచివాడు, యువర్ వెరీ గుడ్ బ్రదర్, వెరీ గుడ్ సిస్టర్ అని చెప్తే మీరు ధన్యుడు అన్న ప్రభు చెప్పలేదు. మీకు నిందించి అపమానించి మీ పేరు డ్యామేజ్ చేసి ఖరాబ్ చేసి మీ చర్య లేదంటే అప్పుడే మీరు ఎవరంటే, అయ్యో పాస్టర్ ఇది ఫస్టే మీరు చెప్పుంటే బాగుంటుంది కదా. మనం ఏం చేస్తా, ఎవరన్నా కొంచెం పేరు ఖరాబ్ చేస్తే చాలే, ఎవరికి చెప్పారు మీరు, నేనెవరు తెలుసా, ఇంత కుటుంబం నుంచి వచ్చాను నేను. హైదరాలీ కుటుంబం నుంచా, గాంధీనగర్. మనము ఎవరన్నా ఒక స్మాల్ మాట తప్పు మాట్లాడితే మనకి విననికేం లేదు. నేనెవరు తెలుసా, నా పారంభం ఏం తెలుసా, అలాగ వెళ్ళిపో. యేసయ్య ఏమన్నా అలా చెప్పారా, నేనెవరు తెలుసా, ఎక్కడి నుంచి వచ్చిన వాడు తెలుసా, నా తండ్రి ఏం తెలుసా, అలాగేమన్నా మాట్లాడాలా యేసయ్య? ఏమీ మాట్లాడు. అప్పుడు మీరు ధన్యుడు అన్ని చెప్పేసి కిందకి చదవమ్మా. సంతోషించి ఆనందించు. అప్పుడు ఏం చేయాలంటే, మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటారు, డబ్బు వస్తే హ్యాపీ సాంగ్ వస్తుంది, ఆరోగ్యం ఉంటే హ్యాపీ సాంగ్ వస్తుంది, లేదంటే ఎలాగున్నారు, ఎలాగో ఉన్నానండి. బట్ బైబిల్ చెప్తుంది ఎప్పుడు మీరు సంతోషంగా ఉండాలంటే, మీకు అబద్ధముగా మాట్లాడి, మీకు మోసం చేసి, మీకు అన్యాయం చేసి, నిందించి, మీ పేరన్నీ ఖరాబ్ చేస్తే కూడా మీరు భాగ్యవంతుడు. మీరు ఎలాగుండాలంటే సంతోషించి ఆనందించుడి. అరే రే 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 రెండోది ఏమో కావాలంటే, లింక్ వచ్చిందా ఇప్పుడు? కీర్తన 1:2లో మీకేం కావాలా? ఆనందించి బైబిల్ చదగాల. ఆ ఆనందం ఎలాగొస్తుంది? ప్రేయర్లు లేదు, ఆరాధన లేదు. మీ పేరు ఖరాబ్ అయినప్పుడే మీకు ఆత్మిక ఆనందం వస్తుంది. హల్లెలూయా చెప్పండి. మీరు ఆనందించి ఏం చేయాలంటే సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగ అయితే మాత్రం పరలోకంలో మీకు ఫలము దొరుకుతుంది. హల్లెలూయా చెప్పండి. ఎంతమందికి పరలోకంలో ఫలం ఉండాలా? నిత్య జీవంలో ఎంతమందికి ఫలం ఉండాలా చెప్పండి. ఒక్కొక్క హ్యాండ్ పెట్టుకోనండి బ్రదర్, సిస్టర్స్ హ్యాండ్ పెట్టు, అడగండి. నేను అయ్యాకు అడుగుతాను, అయ్యా నాకు అడుగుతారు. పరలోకంలో మీకు ప్రతిఫలము కావాలా అంటే మీ పేరు ఖరాబ్ అవుతుంది, మీకు నింద వస్తుంది, హింస వస్తుంది, కెట్ట మాటలు వస్తుంది. ఇదన్నీ మీరు సహించి మీరు ఆనందముగా స్వీకారం చేస్తే మాత్రము మీకు పరలోకములు ప్రతిఫలము. హల్లెలూయా. ఈ వీక్ నుంచి మీకు ఒక పెద్ద రెవల్యూషన్ వచ్చింది. ఏమొచ్చింది? ఇదివరకు యేసయ్య సన్నిధిలో వస్తే ఏం రాకూడదు? వేదన రాకూడదు, బాధ రాకూడదు, చింత రాకూడదు. ఈ రోజు నుంచి రెవల్యూషన్ ఏమంటే, మీరు యేసయ్య ప్రజెన్స్లో వస్తే నాకు పరలోక తండ్రి నుంచి ప్రతిఫలం రావాలా అంటే మీకు లోకంలో ఉపద్రవం వస్తుంది, అబట్ట మాత వస్తుంది, మీరు సరిలేదని వస్తుంది. బట్ ఆ టైంలో మీరు రియాక్షన్ చేయకూడదు. ఏం చేయకూడదు? ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇదన్నీ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడంటే ఇల్లే. ఏమన్నా ఒక స్మాల్ పాయింట్లో మీరు కాఫీనో టీనో సిస్టర్స్ సరిగ్గా ఇవ్వలేదంటే ఇమ్మీడియట్ ఆర్ యు మ్యాడ్ అని ఒక మాట వస్తుంది. ఈ సైడ్ నుంచి ఏమొస్తుంది? టీ కాఫీ కరెక్ట్ టైం ఇవ్వలేదని పెట్టుకోండి. ఇప్పుడు ఈ సైడ్ నుంచి అడుగుతారు, మ్యాడ్ అంటే తెలుగులేమి? పిచ్చా? మీరు మ్యాడా అంటే మీరేం చెప్పాలి? ఎవరయ్యా మ్యాడ్? మీరు మీ ఫాదర్ మ్యాడ్ అని అలా చెప్పకూడదు. ఏం చేయాలా? ఎస్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్, ఐఎమ్ చెప్పండి, ఐఎమ్ మ్యాడ్, యువర్ మై హస్బెండ్ బ్రదర్ అని చెప్పాలా.
ఐఎమ్ మ్యాడ్, యువర్ మై. ఇప్పుడు మ్యాడ్ హస్బెండ్ ఎవరు? యాజ్ మ్యాడ్ హస్బెండ్. అలాగే డబుల్ మ్యాడ్. అలాగే వైఫ్ ఏమన్నా కోపములు, మీరు యూజ్లెస్ ఫెలో, డబ్బే తీసుకొని రాలేదు ఎప్పుడు కూడా, యూజ్లెస్ ఫెలో అని చెప్తే మీరేం చెప్పాలా? ఎవరికి యూజ్లెస్ అని చెప్తారని చెప్పేకూడదు. ఎస్ ఐఎమ్ యూజ్లెస్, యువర్ మై వైఫ్. మీరు వేరేం చెప్పకూడదు. మీరు డబుల్ యూజ్లెస్ అన్నీ చెప్పకూడదు. ఐఎమ్ యూజ్లెస్, యువర్ మై. చాప్టర్ క్లోజ్ అక్కడే. ఐఎమ్ యూజ్లెస్, యువర్ మై వైఫ్ అంటే ఏం అర్థము? యూజ్లెస్కి పార్ట్నర్ అని అర్థము. రెవల్యూషన్ దేవుడు ఇస్తున్నారు ఈరోజు. ఏమిస్తున్నారు? ఇలాగా జీవితం మీరు చేస్తే మాత్రము అన్నీ కరెక్ట్ అవుతుంది. లెట్ మీ టెల్ ఫ్రాంక్లీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ఐ am లిటిల్ స్లోలీ టాకింగ్ పర్సన్ అట్ హోమ్. నేను కొంచెం నిదానంగా మాట్లాడుతున్న వ్యక్తి. మై వైఫ్ ఈస్ లిటిల్ స్ట్రిక్ట్ ఇన్ ప్రేయర్, ఇన్ ఆరాధన, బైబిల్ రీడింగ్ అన్నీ. ఏమైనా చేయలేదంటే, నా 2 daughters ఉన్నారు. పెద్ద డాటర్ 15 years 8th standard, స్మాల్ డాటర్ 6 years. సిస్టర్స్ అన్నీ మాట్లాడారు. ఓకే. ఈ కోపములు ఎప్పుడైనా మై వైఫ్ నా డాటర్కి కోపములు ఏమన్నా ఒక అనిమల్ పదము పిగం చేసి, ఎగ్జాంపుల్ మంకీ అని పెట్టుకోండి, అలాగే చెప్పేస్తే ఇమీడియట్ నా స్మాల్ డాటర్ ఉంది కదా, వేరే ఏం మాట్లాడలేదు. ఎందుకు ఇలాగా చెప్పారు అన్నీ? అవునా మమ్మీ, ఐఎమ్ మంకీ, యువర్ మై మదర్. అయ్యో, ఎంత షాకింగ్ నాలెడ్జ్ చూడండి. మమ్మీ ఐఎమ్ మంకీ, యువర్ మై. చాప్టర్ క్లోజ్. చాప్టరు ఐఎమ్ మంకీ, యువర్ మై మదర్ అంటే ఏమి? మదర్ మంకీ అని అర్థము. నెక్స్ట్ టైం చెప్తారా? ఏం చెప్తే కూడా యువర్ మై మదర్. ఈ రోజు నుంచి ఒక సీక్రెట్ నేర్చుకునండి. హస్బెండ్ ఏం చెప్తే కూడా ఎస్ ఐఎమ్ లైక్ దట్, యువర్ మై హస్బెండ్. అలాగే మీరేం చెప్పాలా? ఎస్ ఐఎమ్ మ్యాడ్ బట్ యువర్ మై హస్బెండ్. మీరు డబుల్ మ్యాడ్ అని చెప్పకూడదు, మళ్ళీ నిజంగా మ్యాడ్ అయిపోతారు. మీరేం చెప్పకూడదు, ఐఎమ్ మ్యాడ్ బట్ యువర్ మై. అంతే. ఇలాగా జీవనం చూడండి, చేయండి, మీకు పరలోకంలో ప్రతిఫలం వస్తుంది. హల్లెలూయా. పాస్టర్ ఇలాగా మాట్లాడుతున్నారంటే ప్లాస్టరు ఇలాగా జీవనం చేస్తున్నారని మీరు అనుకుంటారని నాకు తెలుసు. హల్లెలూయా. ఎస్, ఐ ఫాలో ఆల్వేస్ లైక్ దిస్ ఓన్లీ. బైబిల్ సేస్, ఎవరన్నా మీకు చర్య లేదు, అబద్ధమైన కార్యం చేస్తే ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, థ్యాంక్స్ ఫర్ దిస్. మీరు నాకు తప్పుగా మాట్లాడిన కొరకు మీకు వందనాలు. ఎందుకంటే మీరు తప్పుగా మాట్లాడి నేను స్వీకారం చేశాను కదా, అందుకే నాకు పరలోక తండ్రి నుంచి ప్రతిఫలం వస్తుంది. మాట్లాడిన వాడు ఎంత కావాలా మాట్లాడండి, మీరు ఎంత మాట్లాడితే కూడా అది పరలోకం నుంచి నాకు ఏం దొరుకుతుంది? హల్లెలూయా. అంటే ఈ రోజు నుంచి మీ ప్రేయర్లు ఏం అడగాల? దేవుడా, ఎవరైనా నా గురించి ఏమైనా మాట్లాడొచ్చు దేవుడా, పర్వాలేదు, నాకు ప్రతిఫలము మీరు ఇస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఫైనల్ వాక్యం చదువుతాము. కిందకు ఒక వాక్యం ఉంది, చదవండి. నెక్స్ట్ కంటిన్యూ చేయమా. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. ఇలాగే మీ ఎదురుగా జీవించిన ప్రవక్తులకు కూడా అలాగే చేశారు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము? లేదు, ఇక్కడ లేదమ్మా. 6th వాక్యంలో, 6th చాప్టర్లో మీరు 6 చదవండి. నీవు 6 అయింది, 7 చదవండి. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. చూడండి, ప్రేయర్ చేసినప్పుడు అందరూ వినాలా, అందరూ నాకు అప్రిసియేషన్ చేయాలా అని కంటిన్యూగా ఏమేమో మాట్లాడి వచనముగా, వచనం అంటే బైబిల్ వచనం లేదు, వేరే లోకమైన ఏమేనో వచనం చెప్పి లాంగ్ లెంత్ ప్రేయరు. వేరే వాడు చూసి, ఆహా, ఈ సిస్టర్ అలాగా ఎవరు ప్రేయర్ చేయలేదండి, ఈ బ్రదరు
ఏం అభిషేకం నుంచి ప్రేయర్ చేస్తానండి, అలాగా అందరూ చెప్పాలా అని మనం ఏం చేయకూడదు, వేషధారి అలాగా ప్రేయర్ చేయకూడదు. చదువుకమ్మా. విసర్జించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. వాడు ఏమనుకుంటారంటే, చాలా విస్తరించి చాలా పదము యాడ్ చేసి ప్రేయర్ చేస్తే దేవుడు ఏం చేసేస్తారు, విన్ని ప్రతిఫలం ఇచ్చేస్తున్నారని ఆయన అనుకున్నారంటే, ఆయనని ఏం చేయకూడదు, అలాగన్నీ చేయకూడదు. మీరు ఎలాగా చేయాలని 9th వచనంలో చెప్పారు, పరలోకంలో ఉన్న తండ్రి అని. అలాగా ఇప్పుడు వాట్ ఈస్ ద మెసేజ్ టుడే అంటే, ఓల్డ్ టెస్టిమెంట్లో మీరు ఏం చేయకూడదని ఫస్ట్ చెప్పారు, మళ్ళీ ఏం చేయాలని చెప్పారు. న్యూ టెస్టిమెంట్లో యేసయ్య కూడా ఏం చేయకూడదని చెప్పారు, మళ్ళీ ఏం చేయాలని చెప్పారు. ఎందుకంటే ఏదైనా తోటంలో ఆయన ఏం చేయాలో అది చేయలేదు, ఏం చేయకూడదు అది చేసేసారు. సో ఫార్ములా ఏమండి, మీకు పరలోకం నుంచి ప్రతిఫలం రావాలా అంటే ఫస్ట్ ఏం తప్పుగా చేయకూడదో దాంట్లో జాగ్రత్తగా ఉండాలా. ధర్మం ఎలా చేయకూడదు చెప్పండి, పబ్లిసిటీగా చేయకూడదు. ఎవరికైనా సహాయం చేస్తే ఏం చేయకూడదు, పబ్లిసిటీగా చేయకూడదు. ప్రేయర్ చేస్తే ఎలా చేయకూడదు, చూడండి ఇప్పుడు సంఘము అందరూ ప్రేయర్ చేస్తాము, ఇది ఓకే, నో ప్రాబ్లం. బట్ ఒక బ్రదర్ ప్రేయర్ చేయండి అంటే 10 minutes లెంత్ ప్రేయర్, అందరూ నా ప్రేయరే చూడాలా అని చేస్తే అది వేసేదారి ప్రేయర్. మీరు సంఘంలో చేస్తే కూడా, సిస్టర్ ప్రేయర్ చేయండి అంటే ఏం పాయింట్ ఇచ్చారో పూర్ణ మనసుగా ఆ పాయింట్ దేవుడా వినండి అంటే దేవుడు వింటారు. నా ప్రేయర్ అందరూ చూడాలా అన్ని లాంగ్ ప్రేయర్, మళ్ళీ ఒక వ్యక్తి రావాలా, బ్రదర్ కొంచెం ప్రేయర్ స్టాప్ చేస్తారా. చాలా చర్చిలు చూశాను నేను, ప్రేయర్ ఇస్తే చాలు అక్కడ టైం అయిపోతుంది, 10 minute ప్రేయరు, మళ్ళీ ఒక వ్యక్తి వచ్చి కొంచెం ఏం చేయండి, ఇంజిన్ చాలా స్పీడ్కి పోతుంది, స్టేషన్ వస్తుంది, ఏం చేయండి కొంచెం. స్టేషన్లో ఏం చేయాలా, అందరూ పోవాలా స్టేషన్లో, మీరు ఎక్స్ప్రెస్ అలాగా పోతుంటే. సో ప్లీజ్ లిసన్, వేషధారి జీవితం ఉండకూడదు. అదే ఈరోజు మెయిన్ టీచింగ్. ఏముండకూడదు, వేషధారి జీవనం ఉండకూడదు. దేవుడు ఏ కార్యం వద్దో అది వద్దు అని వదిలేసి ఏ కార్యం కావాలా ఆ కార్యములు రావాలా. హల్లెలూయా, హల్లెలూయా. సో లీవ్ సంథింగ్, దెన్ గాడ్ విల్ గివ్ సంథింగ్. హల్లెలూయా. లోకమైన కార్యము మీరు వదిలేస్తే దేవుడు మీకు ఏమి ఇవ్వాలా, పరలోకం నుంచి ఇస్తారు. హల్లెలూయా. మీరే ఇప్పుడు నిర్ణయం చేసుకున్నాలా, మీకు లోకంలో ఉన్నవాడు మంచి సర్టిఫికేట్ ఇవ్వాలా, దేవుడు ఇవ్వాలా. ఒక కార్యం చెప్పేసి నేను కంప్లీట్ చేస్తా. చాలా వైఫ్కి ఏం ఇంట్రెస్ట్ అంటే, నా హస్బెండ్కు నాకు మంచి సర్టిఫికేట్ ఏం చేయాలా, ఇవ్వాలా. కరెక్ట్ టైం టిఫిన్ ఇచ్చి, కరెక్ట్ క్లాత్ అన్ని వాష్ చేసి అన్ని పని చేస్తారు, ఇది మన డ్యూటీ చేయాలా. ఎందుకొరకు చేయకూడదు, నా హస్బెండ్ నాకేం ఇవ్వాలా, సర్టిఫికేట్ ఇవ్వాలని చేయకూడదు. మీ హస్బెండ్ మీకు సర్టిఫికేట్ ఇస్తే పరలోకంలో మీకు ఏం పోయింది సర్టిఫికేటు. ఇది నా హస్బెండ్ నాకు మంచి వ్యక్తి అని చెప్పాలని చేయకూడదు, ఇది నా కర్తవ్యము అని చేయాలి. హల్లెలూయా. అలాగే జెంట్స్ కూడా నా వైఫ్ వెరీ గుడ్ మ్యాన్ అని చెప్పాలని జీవనం చేయకూడదు. పరలోక దేవుడు నాకు చూస్తున్నారు, నా పని నేను చేస్తానని చెప్పాలి. హల్లెలూయా. ఇది ఇలా చేయాలా. ఇంకొక కార్యం కూడా నేను చెప్పేస్తాను. మీరెంత నాకు మంచి నేమ్ కావాలా అని మీరు చేస్తారో అంతా మీరు పేరు డ్యామేజ్ అయిపోతుంది. అర్థమవుతుందా? ఇఫ్ యు ట్రై మై నేమ్ షుడ్ నాట్ స్పాయిల్ అంటే మీ పేరు ఏమవుతుంది, స్పాయిల్ అవుతుంది. మనం జీవించిన లోకము అబద్ధమైన లోకం, వేషధారి లోకం. ఈ లోకంలో మనం ఏం ట్రై చేయకూడదు, నా పేరు ఖరాబ్ అవ్వకూడదు, నా జీవితం ఇలా. మీరెంత ట్రై చేస్తే కూడా ఆపోజిట్ జరుగుతుంది. అందుకే మీరు ఫస్టే నిర్ణయం తీసుకునండి, నా పేరు ఎంత ఖరాబ్ అయితే కూడా పర్వాలేదు, నేను సరిలేదని ఎవరన్నా చెప్తే కూడా పర్వాలేదు, మీరు పరలోకమే పోలేదని ఎవరన్నా చెప్తే కూడా పర్వాలేదు,
నేను యేసు ప్రభునందు ఆనందముగా ఉంటాను. నేను ప్రార్థన చేసి ఆరాధన చేసి వాక్యం చదువుకొని ఉంటాను. హల్లెలూయా. ఎందుకంటే ఒకరోజు నాకు పరలోకం నుంచి సర్టిఫికేట్ దొరుకుతుంది. నిత్య జీవం క్రీటము దేవుడిస్తారు. హల్లెలూయా. సో వాట్ యు హ్యావ్ టు డూ టుడే? ఏ కార్యం చేయకూడదని బైబిల్లో దేవుడు చెప్పారో అది ఫస్ట్ ఏం చేయాలా? స్టాప్. అబద్ధం మాట్లాడుతున్నారా? ఫస్ట్ స్టాప్ చేయండి. మళ్ళీ సత్యం వస్తుంది మీకు. నాకు సత్యం కావాలా అని అబద్ధము స్టాప్ చేయలేదంటే ఏం రావట్లేదు మీకు. అర్థమైందా? ఈరోజు సత్యం అర్థమైందా? మీరు ఏమో మైనస్ చేయాలా? ఫస్ట్ మైనస్ చేయండి. లోకమైన కార్యము, టీవీలు, ఎంటర్టైన్మెంట్లు మీరు చాలా టైం స్పెండ్ చేస్తున్నారా? స్టాప్ చేయండి. అప్పుడు బైబిల్లో ఆనందం ఆటోమేటిక్గా వస్తుంది. బైబిల్లో ఆనందం రాలేదు, దేవునిలో ఆనందం రాలేదంటే మీరు ఇంకా ఏం చేయలేదు. ఎంటర్టైన్మెంటు, యూట్యూబ్ స్టాప్ చేయలేదు మీరు, వాట్సాప్ స్టాప్ చేయలేదు మీరు, ఫేస్బుక్ స్టాప్ చేయలేదు. ఎలాగ బైబిల్లో ఆనందం వస్తుంది? శామ్ ఒకటి స్టాప్ చేస్తే రెండులో వస్తారు మీరు. ఒకటి స్టాప్ చేయలేదంటే రెండు మీ జీవితంలో రానికి సాధ్యం లేదు. దేవుడు వద్దు, ఇల్లులో మీరు ఫైటింగ్ చేయకూడదు అంటే ఫస్ట్ ఏం చేయాలా? స్టాప్ చేయాలా. మళ్ళీ సంతోషం సమాధానం వస్తుంది. ఫైటింగు చేస్తాను, ఆదివారం వచ్చి సమాధానము అడుగుతానంటే వస్తుందా? చెప్పండి. యు స్టాప్ వాట్ గాడ్ సే. ఇప్పుడు ఎగ్జామ్ వస్తుంది, మంచి చదవండి, ఎగ్జామ్లో మంచి రిజల్ట్ వస్తుంది అంటే కరెక్టు. నేను ఫుల్ టీవీ చేస్తాను, గేమ్ ఆడుతానని అన్ని చిల్డ్రన్స్ అన్నీ ప్లే చేసుకొని ఇదన్నీ స్టాప్ చేయలేదు. ఎగ్జామ్లో వచ్చి మార్చిలో వచ్చి అయ్యా నా కొరకు ప్రేయర్ చేయండి, స్టూడెంట్లు నేనే ఫస్ట్ ర్యాంక్లో రావాలా? ఎలాగొస్తారు మీరు? టీవీ స్టాప్ చేయలేదు, యూట్యూబ్ స్టాప్ చేయలేదు, ర్యాంకులు ఎలాగ రావాలంటే ఇది ఏం వేషధారి జీవితం? ఏం జీవితం ఇది? చెప్పండి, ఏం జీవితము? వేషధారి జీవితం. ఇలాగా వేషధారి జీవితం ఉండకూడదు. దేవుడు హృదయము చూస్తున్న దేవుడు. హల్లెలూయా. ఈరోజు దేవుడికి తెలుసు మీరు వేషధారిగా ఉన్నారా లేదా అని. 3 వ్యక్తికి తెలుసు. 1 దేవుడికి తెలుసు, 2 సైతానికి తెలుసు, 3 మీకే తెలుసు. ఇప్పుడు నేను చెప్పడానికి ఆవశ్యకత లేదు. మీరు వేషధారినా లేదు దేవుని ఇష్టపడుతున్న వ్యక్తినా మీకే తెలుసు. కన్ను మూసుకొని ప్రార్థన చేస్తాం. ఒకవేళ మీకు మనస్సాక్షులు దేవుడు మాట్లాడుంటే, ఒకవేళ ఏమైనా వేషధారి జీవనం చేసుకుని ఉంటే కన్ను మూసుకోండి, దేవునితోట క్షమాపణ అడగండి. దేవుడా, నేను ఏం చేస్తే కూడా వేషధారిగా మనం జీవనం చేయకూడదు, మీ చిత్తానుసారంగా జీవించాలని ప్రేయర్ చేయండి. దేవుడు వద్దు అంటే వద్దే. డ్రింకింగ్ వద్దే, సిగరెట్ వద్దే, అబద్ధ మాటలు వద్దే. ఇది వద్దంటే వద్దే. ఇది మీరు వదిలేస్తే మాత్రము సంఘములు వస్తే యేసయ్య మీకు ఆశీర్వాదం ఇస్తారు. అంటిల్ మీరు ఇది వద్దు అన్ని కార్యము స్టాప్ చేయలేదంటే మీరెంత ప్రేయర్ చేస్తే కూడా ఆశీర్వాదం రావడానికి సాధ్యము లేదు. కన్ను మూసుకోండి, అందరూ కన్ను మూసుకోండి, మాట్లాడొద్దు, కన్ను మూసుకోండి, ప్రార్థన చేస్తాం. 1 నిమిషం మీరు వినిన మాట మనసులో తీసుకొని రండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వేషధారి జీవితం ఉండకూడదు. మీరు చేస్తున్న కార్యము రైట్ హ్యాండ్లో చేస్తున్న కార్యము లెఫ్ట్ హ్యాండ్కి మీరు చెప్పకూడదు. ధర్మం చేస్తారా వేషధారి అలాగా అందరూ చూడాలని చేయకూడదు. హెల్ప్ చేస్తారా అందరూ చూడాలని చేయకూడదు. మళ్ళీ దేవుడు వద్దు అన్న కార్యము మీరు వదిలేసి మళ్ళీ ఆనందంగా బైబిల్ వాక్యం చదవాలి. 1 నిమిషం అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. దేవుడా, మీరు ఇచ్చిన వాక్య కొరకు వందనాలు, మీరు ఇచ్చిన సత్య కొరకు వందనాలు. మీ వాక్యం నేను వింటాను ప్రభువా, మీ వాక్యం అలాగా జీవనం చేసి నీకు సమర్పణం చేస్తాను ప్రభువా.